ఇక్కడికి రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం మా ఫాదర్తో వచ్చాను, ఇప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చాను. మాకు యాక్చువల్లీ మేము ముగ్గురం ఏదో ఒకటి అనుకుని సరే వెళ్దాం అని అనుకుని బుక్ చేసుకుని వచ్చాం. అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ప్లేస్ టు సీ. ఇట్స్ వెరీ గుడ్. We saw all the exhibitions over there and now we are covering that all the flights and all the models. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే చిన్నప్పుడు అనుకొని ఉంటారు కదా ఫ్లైట్ చూసి నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. ఎటు శిల అయినా చూద్దామని. థ్యాంక్ యూ. మీరు మొత్తం అన్ని ఫ్లైట్స్ తిరిగిరా? మీకు బాగా నచ్చిన ఫ్లైట్ ఏది? నేను ఇంకా తిరగడం స్టార్ట్ చేయలేదు, బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సేమ్ SJ100 దగ్గర ఆగా. ఐ లైక్ ఇట్. 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ మధ్యాహ్న సమయంలో మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశం యొక్క ఖ్యాతిని కీర్తిని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం ఎంతో చక్కగా భారతదేశం యొక్క ఖ్యాతిని కీర్తిని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మన భారతదేశ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మేము ఇది చూడాలని ఆశపడి ప్రకాశం జిల్లా మార్టూరు అనేటువంటి గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ని చూసాము, అలాగే అనేకమైనటువంటి విషయాలన్నింటిని కూడా ఇక్కడ చూసి మా పిల్లలకు కూడా తెలియజేయాలని వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఏర్పాటు చేసినటువంటి భారతదేశ ప్రభుత్వానికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 99 టీవీ వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ తెలియజేస్తాం. థ్యాంక్స్. Hi everyone, I am R. Kavya, currently pursuing BBA Airline Airport Management second year in Asset College of Science and Technology in Tamil Nadu. We are came here in Hyderabad. నేను ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఎయిర్ షోని చూడేదానికి తమిళనాడు నుండి ట్రైన్లో ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చి చాలా స్టాల్స్ అంతే ఇక్కడ ఉంది. అదంతా నేను చాలా ఎక్స్ప్లోర్ చేసినాము. అక్కడ బాగా చెప్పించినారు, పార్ట్గా అందరికీ అండర్స్టాండ్ ఆనే మరీ చెప్పించినారు. నాకు అది చాలా ఇష్టపడింది. అన్నాక నేను వచ్చి చాలా నేర్చుకున్నాను. న్యూ టాలెంట్స్ అనేది వాళ్ళు చెప్పించినారు. దానివల్ల నేను చాలా నేర్చుకొని నేను ఫ్యూచర్గా అది నాకు హెల్ప్ఫుల్గా ఉండి నేను తెలుసుకున్నాను. నంది. హలో, ఐఎమ్ వైభవి అండి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఎట్ ఆర్కా ఏవియేషన్. సో ఇది ఒక న్యూ FTO కమింగ్ ఇన్ బేగంపేట్, పర్టికులర్లీ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఎవరైతే ఆస్పైరింగ్ పైలట్స్ ఉన్నారో దే కెన్ కమ్ అండ్ జాయిన్ అండ్ ఎన్రోల్ విత్ అస్. సో విల్ బీ స్టార్టింగ్ అవర్ ఆర్గనైజేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో నా ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ ఎయిర్ షో అంటే దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ద 4th ఎయిర్ షో ఐఎమ్ కమింగ్ ఇన్. సో వీ హ్యావ్ టిల్ yesterday we had so many aircrafts. 787 ఉండింది, Embraer ఉండింది, SJ100 ఉండింది, ఆల్సో 737, 321 నియో ఫ్రమ్ ఇండిగో. సో చాలా ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చాయి ఈసారి. హన్నేర్ అని చెప్పి ఇంకొక ఎయిర్లైన్ నుంచి. ఆల్సో వీ హ్యాడ్ బాల్టిక్ ఎయిర్ అని చెప్పేసి ఎయిర్ బాల్టిక్ అని అది ఒకటి. సో వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు విజిట్ అ లాట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ సీ లాట్ ఆఫ్ different airlines and how they work. Also, we have air show that's going on by global stars from UK. Also, IAF Surya Kiran వాళ్ళు కూడా ఉన్నారు. And evening time lo we also have a drone show that's going really well. And as far as we know, currently we are crowded with lot of people. It's really good. I really hope if anybody has a chance to visit, it will be great to visit. So, lot of career opportunities for a lot of people, not only aviation. A lot of other stalls are also available. You can come in and you can visit. It's really beautiful. సో ఇప్పుడైతే సూర్య కిరణ్ ఏరోబాటిక్ జెట్ వల్ల ఎయిర్ షో అయితే జరుగుతుంది, చూద్దాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వింగ్స్ ఇండియా 2026లో అయితే ఈరోజు మనం ఉన్నాము. ఇక్కడ చాలా ఎయిర్ షోస్ అయితే లైవ్లో జరుగుతున్నాయి, నాతో పాటు మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడైతే సూర్య కిరణ్ ఏరోబాటిక్ ఎయిర్ జెట్ వల్ల ఎయిర్ షో అయితే జరుగుతుంది. చాలా స్మాల్ జెట్స్ అనమాట, 4 జెట్స్ తోటి వీళ్ళైతే ఎయిర్ షో చేస్తున్నారు. చాలా బాగుంది అసలు. ఆ ఎయిర్ షో చూస్తుంటే నాకు ఏరోప్లేన్స్ ఎక్కడ పడిపోతుందా అని అనిపిస్తుంది. సో మీరు కూడా చూసి థ్రిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూడండి.
సో ఇప్పుడైతే మనతోటి స్టూడెంట్ పైలట్స్ అండ్ ట్రైనీ పైలట్స్ అయితే మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఈ ఎయిర్ షో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వింగ్స్ ఇండియా 2026ని వాళ్ళు నాలెడ్జ్ ఎలా తీసుకుంటున్నారు, ఆ ఏరోప్లేన్స్ అన్ని ఇక్కడైతే డిస్ప్లే చేసి పెట్టారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? ఐఎమ్ అకుల్ వరాలా ఫ్రమ్ వింగ్స్ ఏవియేషన్ హైదరాబాద్ బేగంపేట్. సో నేను ఏవియేషన్లో జాయిన్ అయింది 2020 అండ్ నా పేపర్స్ అన్ని మెడికల్స్ పేపర్స్ అని క్లియర్ చేసుకునేసరికి ఇట్ టుక్ 1.5 year. 2023లో ఫ్లయింగ్ స్టార్ట్ చేసా. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై క్రాస్ కంట్రీస్ ఫ్లయింగ్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ లైక్ లాంగ్ ఫ్లైట్స్. ఇట్స్ అన్ లైక్ ఒక పార్ట్ ఆఫ్ ది ఏవియేషన్ ట్రైనింగ్. అండ్ వింగ్స్ ఇండియా 2026 ఇది నా సెకండ్ టైం రావడం, విజిట్ చేయడం. లాస్ట్ టైం కంటే ఈసారి మార్పులు అంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కానీ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ లైక్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ ది థింగ్స్ విచ్ దే గివ్ లైక్ ఆన్ టికెట్ ప్రైస్ లైక్ ఎగ్జిక్యూటివ్ లాంచెస్ కానీ అండ్ బిజినెస్ క్లాస్ టికెట్స్ కానీ ఎకనామిక్ టికెట్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ ఏమేమైనాయో అన్ని దగ్గర చూసాక వీ గాట్ అన్ ఐడియా దట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది అండ్ ఇట్ గాట్ చేంజ్ ఏ లాట్ ఇన్ 2 years. లైక్ ఏఐ పరంగా కానీ మనం చూసుకుంటే అది ఎలా అయితే అప్గ్రేడ్ అవుతుందో ఏవియేషన్లో ఎయిర్క్రాఫ్ట్ అనేది అలా అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంజన్స్ చాలా మారాయి అండ్ ఏవియేషన్లో అందరికీ గుర్తింపు వచ్చింది ఈ మధ్య. జస్ట్ బికాస్ లైక్ ఆ ఎయిర్ ఇండియా ఇష్యూ కానీ ఇండిగో ఇష్యూ కానీ దానివల్లనే లైక్ సో అండ్ సో ఏవియేషన్ అనేది ఉంది, పైలట్ ట్రైనింగ్ అనేది ఉంది, పీపుల్ డూ ఫ్లై, పీపుల్ డూ లెర్న్ హౌ టు ఫ్లై అనేది ఉంది అని తెలుసుకొని రావడం జరుగుతుంది. లైక్ ఈరోజు వీళ్ళు చేసే ఏరోబాటిక్స్ ఫ్లయింగ్ కానీ and everything like maneuvers gaani which are real inspiring us. And we had a word with pilots of Indigo and Air India Express also. They are real approachable, they are motivating us like after completing our CPL, after doing our 200 license, what to do next, ella raavali, ella join avalo, we got trained between by them. In between there is one question for you. So upcoming వచ్చే స్టూడెంట్స్కి చాలా మందికి పైలట్ అవ్వాలని అలా ఉంటుంది, బట్ మీ వర్డ్స్లో అసలు ఎలా రీచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు ఎలా జాయిన్ అయ్యారనే కూడా మా ఆడియన్స్ కోసం చెప్తే ఎవరైనా అప్కమింగ్ రావాలనుకునే స్టూడెంట్స్కి కావచ్చు, కంప్లీషన్ ఆఫ్ స్టడీ దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి కూడా ఒకసారి చెప్పండి. బేసిక్గా ప్రజెంట్గా ఎప్పుడైతే +1 +2లో ఎంపీసీ కంపల్సరీ ఉంది అండ్ రాబోయే రోజుల్లో కామర్స్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ మెడికల్ ఫీల్డ్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ జాయిన్ ఏవియేషన్ అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు తెస్తున్నారు, ఏవియేషన్ మినిస్టర్. ఎందుకంటే లైక్ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ ఎంఈసీ స్టూడెంట్స్ కానీ మెడికల్ స్టూడెంట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఏవియేషన్ జాయిన్ అయ్యాక దే ఆర్ 5 subjects విచ్ ఆర్ మెంట్ టు బి క్లియర్ కంపల్సరీ. ఏవియేషన్ లైక్ ఏవియేషన్ మెట్రాలజీ, ఏవియేషన్ ఎయిర్ రెగ్యులేషన్స్, టెక్నికల్ జనరల్, టెక్నికల్ స్పెసిఫిక్ అండ్ మెట్రాలజీ. అనదర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్టీఆర్. ఇవన్నీ కంపల్సరీ క్లియర్ చేయాల్సిందే. సో ఇక్కడికి వచ్చాక అవే క్లాసెస్ తీసుకుంటాం. లైక్ టెక్నికల్ జనరల్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ కానీ. మెట్రాలజీ కానీ మెట్రాలజికల్ కండిషన్ ఇండియాలో ఎలా ఉన్నాయి, ఎయిర్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎయిర్లో లైక్ మన కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయితే ఎలా చెప్పగలము, లైక్ ఎలా మళ్ళీ కమ్యూనికేషన్ రీట్రాన్స్ఫర్ చేయగలము, విచ్ ఆ సబ్జెక్ట్ అది నేర్పిస్తుంది. అండ్ స్పెసిఫిక్ అంటే ఆన్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ మనం ఏదైతే నేర్చుకుంటామో దానిపై ఎగ్జామ్ రాసి పాస్ అవుతే వీఆర్ ఫిట్ టు ఫ్లై దట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్. అండ్ ఆర్టీఆర్ అంటే రేడియో టెలిఫోనిక్ రెస్ట్రిక్టెడ్ లైసెన్స్. మనము లైక్ యాజ్ అ పైలట్ అండ్ టవర్ వీఆర్ కేపబుల్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ టవర్ అని చెప్పుకోనికి విల్ గెట్ అన్ లైసెన్స్ కాల్ ఆర్టీఆర్ లైసెన్స్. అండ్ మెయిన్గా ఏవియేషన్లో రావాలంటే ఫోకస్ చేయాల్సిన మెడికల్సే. మెడికల్స్ రియల్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ సార్ పేపర్స్ క్లియర్ చేసుకొని వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు వెన్ వీ జాయిన్ అన్ FTO ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్స్ అప్పుడు వీఆర్ డూయింగ్ అన్ లైక్ మెడికల్స్ 2 types, Class 1, Class 2. Class 2 is basically like చాలా బేసిక్ and Class 1 are really important. Class 2 is valid for 2 years, Class 1 is valid for 1 year. సో Class 1 మెడికల్స్ పాస్ అయితే CPL లైసెన్స్ వస్తుంది లేదా రాదు. సో బేసిక్గా మనకి ఇంపార్టెంట్ ఉన్నదంటే మెడికల్సే. మెడికల్లో మనం సక్సెస్ అవుతే లైక్ వీఆర్ ఫిట్ టు ఫ్లై అని వాళ్ళు డాక్టర్స్ ఇస్తే ఎయిర్ ఫోర్స్ మెడికల్స్గా JPLs కావాల్సింది ఎయిర్ ఫోర్స్ డాక్టర్స్ నుంచే, బయట ఎక్కడ అప్రూవల్ లేదు. మా హైదరాబాద్లో అంటే వీ హ్యావ్ వన్ DC అప్రూవల్ డాక్టర్, వాట్స్ హర్ నేమ్, DC అపోలోలో డాక్టర్ భారతి అని చెప్పి, షీ కెన్ డూ మెడికల్ Class 1 మెడికల్స్ ఇన్ హైదరాబాద్. అలాంటి చోట్ల మనం మెడికల్స్ చేయించుకోవాల్సి వస్తే మెడికల్స్ ఫిట్ అవుతే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. సో దీస్ వింగ్స్ ఇండియా మీకు ఎలా అనిపించింది? అంటే మీరు చెప్పిన టెక్నికల్ నాలెడ్జ్ అంతా, ఇంజన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి, ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చింది అని చెప్పారు కదా, సో ఇవన్నీ చూసాక మీరు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు? లైక్ దాని లోపల ఉన్న కాంప్లెక్సిటీ కానీ స్ట్రక్చర్స్ కానీ ఎలా మార్పులు అయినాయి, లైక్ ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అని చెప్పి అని కనుక్కున్నాం.
చాలా నాలెడ్జ్, ఈవెన్ పైలట్స్ ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ, లైక్ నాలెడ్జ్ షేర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దే ఆర్ ట్రైనింగ్ అస్ ఫ్రమ్ రైట్ అవే నౌ. So you are the trainee, they are the pilots? Everyone are training pilots. Also trainees, okay. Yeah. మీది ఏ గ్రూప్ అంటే ఇందులో పైలట్స్ లో విచ్ గ్రూప్ యు ఆర్? Commercial pilots. కమర్షియల్ పైలట్స్. We are training for CPLs. And I'm right now doing my cross countries, which are long flights. I've flown of 114 hours right now. Then you want to talk? Yeah. What's your name? My name is Usha Kiran. I am just doing my flying in Wings Aviation. So I am in my solo stage. I have joined in the aviation in 2024. So I completed my subjects and medicals. Now I am doing my training. I am in my solo stage. Just visited the Wings 2026. So సో చూసారు కదా, ఇక్కడ ట్రైనీ పైలట్సే కావచ్చు, చాలామంది ఏవియేషన్ స్టూడెంట్స్ వస్తున్నారు. చాలా వీళ్ళకి వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి, జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వింగ్స్ ఇండియా నుంచి. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడికి వచ్చి మిషన్ నాలెడ్జ్, దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళు ఇక్కడ చాలా గెయిన్ చేసుకుంటున్నారు. సో ఇది చాలా యూస్ఫుల్గానే అని యూత్ కూడా చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో పర్టికులర్గా ఈ ఏవియేషన్ స్టూడెంట్స్కి ఈ వింగ్స్ ఇండియా అనేది చాలా మంచి ప్లస్ పాయింట్గానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనతోటి స్టూడెంట్ పైలట్స్ అండ్ ట్రైనీ పైలట్స్ అయితే మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఈ ఎయిర్ షో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వింగ్స్ ఇండియా 2026ని వాళ్ళు నాలెడ్జ్ ఎలా తీసుకుంటున్నారు, ఆ ఏరోప్లేన్స్ అన్ని ఇక్కడైతే డిస్ప్లే చేసి పెట్టారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? ఐఎమ్ అకుల్ వరాలా ఫ్రమ్ వింగ్స్ ఏవియేషన్ హైదరాబాద్ బేగంపేట్. సో నేను ఏవియేషన్లో జాయిన్ అయింది 2020 అండ్ నా పేపర్స్ అన్ని మెడికల్స్ పేపర్స్ అని క్లియర్ చేసుకునేసరికి ఇట్ టుక్ 1.5 years. 2023లో ఫ్లయింగ్ స్టార్ట్ చేసా. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మై క్రాస్ కంట్రీస్ ఫ్లయింగ్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ లైక్ లాంగ్ ఫ్లైట్స్. ఇట్స్ అన్ లైక్ ఒక పార్ట్ ఆఫ్ ది ఏవియేషన్ ట్రైనింగ్. అండ్ వింగ్స్ ఇండియా 2026 ఇది నా సెకండ్ టైం రావడం, విజిట్ చేయడం. లాస్ట్ టైం కంటే ఈసారి మార్పులు అంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కానీ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లైక్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, ది థింగ్స్ విచ్ దే గివ్ లైక్ ఆన్ టికెట్ ప్రైస్, లైక్ ఎగ్జిక్యూటివ్ లాంచెస్ కానీ అండ్ బిజినెస్ క్లాస్ టికెట్స్ కానీ, ఎకనామిక్ టికెట్స్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ ఏమేమైనాయో అన్ని దగ్గర చూసాక వీ గాట్ అన్ ఐడియా దట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది అండ్ ఇట్ గాట్ చేంజ్ ఏ లాట్ ఇన్ 2 years. లైక్ ఏఐ పరంగా కానీ మనం చూసుకుంటే అది ఎలా అయితే అప్గ్రేడ్ అవుతుందో ఏవియేషన్లో ఎయిర్క్రాఫ్ట్ అనేది అలా అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంజన్స్ చాలా మారాయి అండ్ ఏవియేషన్లో అందరికీ గుర్తింపు వచ్చింది ఈ మధ్య. జస్ట్ బికాస్ లైక్ ఆ ఎయిర్ ఇండియా ఇష్యూ కానీ, ఇండిగో ఇష్యూ కానీ, దానివల్లనే లైక్ సో అండ్ సో ఏవియేషన్ అనేది ఉంది, పైలట్ ట్రైనింగ్ అనేది ఉంది, పీపుల్ డూ ఫ్లై, పీపుల్ డూ లెర్న్ హౌ టు ఫ్లై అనేది ఉంది అని తెలుసుకొని రావడం జరుగుతుంది. లైక్ ఈరోజు వీళ్ళు చేసే ఏరోబాటిక్స్ ఫ్లయింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మాన్యువర్స్ కానీ విచ్ ఆర్ రియల్ ఇన్స్పైరింగ్ అస్. వీ హ్యాడ్ ఎ వర్డ్ విత్ పైలట్స్ ఆఫ్ ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆల్సో. దే ఆర్ రియల్ అప్రోచబుల్, దే ఆర్ మోటివేటింగ్ అస్ లైక్ after completing our CPL, after doing our 200 lessons, what to do next, ella ravali, ella join avalo, we got trained between by them. In between there is one question for you. So upcoming వచ్చే స్టూడెంట్స్ కి చాలా మందికి పైలట్ అవ్వాలని అలా ఉంటుంది. బట్ మీ వర్డ్స్లో అసలు ఎలా రీచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు ఎలా జాయిన్ అయ్యారనే కూడా మా ఆడియన్స్ కోసం చెప్తే ఎవరైనా అప్కమింగ్ రావాలనుకునే స్టూడెంట్స్కి కావచ్చు, కంప్లీషన్ ఆఫ్ స్టడీ, దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి కూడా ఒకసారి చెప్పండి. బేసిక్గా ప్రజెంట్గా ఎప్పుడైతే +1 +2లో ఎంపీసీ కంపల్సరీ ఉంది అండ్ రాబోయే రోజుల్లో కామర్స్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ మెడికల్ ఫీల్డ్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ జాయిన్ ఏవియేషన్ అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు తెస్తున్నారు, ఏవియేషన్ మినిస్టర్. ఎందుకంటే లైక్ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ, ఎంఈసీ స్టూడెంట్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఏవియేషన్ జాయిన్ అయ్యాక దే ఆర్ 5 subjects విచ్ ఆర్ మెంట్ టు బి క్లియర్ కంపల్సరీ. ఏవియేషన్ లైక్ ఏవియేషన్ మెట్రాలజీ, ఏవియేషన్ ఎయిర్ రెగ్యులేషన్స్, టెక్నికల్ జనరల్, టెక్నికల్ స్పెసిఫిక్ అండ్ మెట్రాలజీ. అనదర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్టీఆర్. ఇవన్నీ కంపల్సరీ క్లియర్ చేయాల్సిందే. సో ఇక్కడికి వచ్చాక అవే క్లాసెస్ తీసుకుంటాం. లైక్ టెక్నికల్ జనరల్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ కానీ. మెట్రాలజీ కానీ మెట్రలాజికల్ కండిషన్ ఇండియాలో ఎలా ఉన్నాయి, ఎయిర్ రెగ్యులేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎయిర్లో లైక్ మన కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయితే ఎలా చెప్పగలము, లైక్ ఎలా మళ్ళీ కమ్యూనికేషన్ రీట్రాన్స్ఫర్ చేయగలము, విచ్ ఆ సబ్జెక్ట్ అది నేర్పిస్తుంది. అండ్ స్పెసిఫిక్ అంటే ఆన్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ మనం ఏదైతే నేర్చుకుంటామో దానిపైన ఎగ్జామ్ రాసి పాస్ అవుతే వీఆర్ ఫిట్ టు ఫ్లై దట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్. అండ్ ఆర్టీఆర్ అంటే రేడియో టెలిఫోనిక్ రెస్ట్రిక్టెడ్ లైసెన్స్.
మనము లైక్ యాజ్ అ పైలట్ అండ్ టవర్ వీఆర్ కేపబుల్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ టవర్ అని చెప్పి చెప్పుకోనికి విల్ గెట్ అన్ లైసెన్స్ కాల్ ఆర్టీఆర్ లైసెన్స్. అండ్ మెయిన్గా ఏవియేషన్లో రావాలంటే ఫోకస్ చేయాల్సిన మెడికల్సే. మెడికల్స్ రియల్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే లైక్ సార్ పేపర్స్ క్లియర్ చేసుకొని వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు వెన్ వీ జాయిన్ అన్ FTO ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్స్ అప్పుడు వీఆర్ డూయింగ్ అన్ లైక్ మెడికల్స్ 2 types, Class 1, Class 2. Class 2 is basically like చాలా బేసిక్ అండ్ Class 1 are really important. Class 2 is valid for 2 years, Class 1 is valid for 1 year. సో Class 1 మెడికల్స్ పాస్ అయితే CPL లైసెన్స్ వస్తుంది లేదా రాదు. సో బేసిక్గా మనకి ఇంపార్టెంట్ ఉన్నదంటే మెడికల్సే. మెడికల్లో మనం సక్సెస్ అవుతే లైక్ వీఆర్ ఫిట్ టు ఫ్లై అని వాళ్ళు డాక్టర్స్ ఇస్తే ఎయిర్ ఫోర్స్ మెడికల్స్గా చేయించుకోవాల్సింది ఎయిర్ ఫోర్స్ డాక్టర్స్ నుంచే, బయట ఎక్కడ అప్రూవల్ లేదు. మా హైదరాబాద్లో అంటే వీ హ్యావ్ వన్ DC అప్రూవల్ డాక్టర్ వాట్స్ నేమ్ DC అపోలోలో డాక్టర్ భారతి అని చెప్పి షీ కెన్ డూ మెడికల్ Class 1 లైక్ Class 1 మెడికల్స్ ఇన్ హైదరాబాద్. అలాంటి చోట్ల మనం మెడికల్స్ చేయించుకోవాల్సి వస్తుంది. మెడికల్స్ ఫిట్ అవుతే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. దీస్ వింగ్స్ ఇండియా మీకు ఎలా అనిపించింది? అంటే మీరు చెప్పిన టెక్నికల్ నాలెడ్జ్ అంతా, ఇంజన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి, ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చింది అని చెప్పారు కదా. సో ఇవన్నీ చూసాక మీరు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు? లైక్ దాని లోపల ఉన్న కాంప్లెక్సిటీ కానీ స్ట్రక్చర్స్ కానీ ఎలా మార్పులు అయినాయి, లైక్ ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అని చెప్పి అని కనుక్కున్నాం. చాలా నాలెడ్జ్, ఈవెన్ పైలట్స్ ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ, లైక్ నాలెడ్జ్ షేర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దే ఆర్ ట్రైనింగ్ అస్ ఫ్రమ్ రైట్ అవే నౌ. సో యు ఆర్ ద ట్రైనింగ్, దే ఆర్ ద పైలట్స్? ఎవ్రీవన్ ఆర్ ట్రైనింగ్ పైలట్స్. మీది ఏ గ్రూప్? అంటే ఇందులో పైలట్స్లో విచ్ గ్రూప్ యు ఆర్? కమర్షియల్ పైలట్స్. కమర్షియల్ పైలట్స్. We are training for CPL. And I'm right now doing my cross countries, which are long flights. Have flown of 114 hours right now. Then you want to talk? Yeah. What's your name? My name is Usha Kiran. I'm just doing my flying in Wings Aviation. So I'm in my solo stage. I have joined in the aviation in 2024. So I completed my subjects and medicals. Now I'm doing my training. I'm in my solo stage. Just visited the Wings 2026. So సో చూసారు కదా, ఇక్కడ ట్రైనీ పైలట్సే కావచ్చు, చాలామంది ఏవియేషన్ స్టూడెంట్స్ వస్తున్నారు. చాలా వీళ్ళకి వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి, జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వింగ్స్ ఇండియా నుంచి. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడికి వచ్చి మిషన్ నాలెడ్జ్, దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళు ఇక్కడ చాలా గెయిన్ చేసుకుంటున్నారు. సో ఇది చాలా యూస్ఫుల్గానే అని యూత్ కూడా చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో పర్టికులర్గా ఈ ఏవియేషన్ స్టూడెంట్స్కి ఈ వింగ్స్ ఇండియా అనేది చాలా మంచి ప్లస్ పాయింట్గానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు అయితే మనం వింగ్స్ ఇండియా 2026లో ఎయిర్ షో దగ్గర అయితే ఉన్నాము. చూడండి, అక్కడైతే ఒక స్మాల్ ఎయిర్ షో అయితే రన్ అవుతుంది అనమాట. ఒక 4 జెట్స్ అయితే అక్కడ ప్లే చేస్తున్నారు. ఒకసారి దాన్ని చూద్దాము.